అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పెద్ద ఎత్తున సభను 10వ తేదీన సభను నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లను కూడా మొత్తం అంతా ఎమ్మెల్యేలు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యంలో మనకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మనతో ఉన్నారు. ఏం చెప్తారన్నమాట సార్, ఏంటి ముఖ్యమంత్రి సభ ఎలా జరగబోతుంది? చాలా ఆనందంగా ఉంది. మా ముఖ్యమంత్రి గారు అనంతపురం జిల్లాకు రావడం, సూపర్ 6 సూపర్ హిట్ అనే సభతో మా జిల్లా వాసులను ఆనందపెట్టడానికి రాబోయే 10వ తారీఖు రాబోతున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ముఖ్యంగా కరూరు జిల్లా అయిన అనంతపురం జిల్లా మా ముఖ్యమంత్రి గారు వస్తే ఇంకొన్ని వరాలు ఇస్తారనే నమ్మకం ప్రజలపైన ఉంది. అలాగే ముఖ్యంగా కళ్యాణదుర్గ ప్రాంతంలో కూడా చాలా వరకు ఏదైతే భైరవనతిప్ప ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టును కూడా మేము అడుగుతున్నాం, త్వరగా పూర్తి చేయమని అడుగుతాం. ఖచ్చితంగా ఆ ప్రాజెక్టును కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆ రోజు ప్రారంభమైంది కాబట్టి ఆయనే త్వరగా పూర్తి చేసి ఆయనే మరీ కూడా నీళ్లు వదిలితే ప్రజలు ఆనందంగా ఉంటారనేది మా అందరి సంకల్పం. అలాగే మా కళ్యాణదుర్గ ప్రాంతంలో చాలా రోడ్లన్నీ కూడా అధ్వానంగా ఉన్నాయి. ముఖ్యంగా పంచాయతీరాజ్ రోడ్లు మన జిల్లాలో ఎక్కడ లేనన్ని పంచాయతీరాజ్ రోడ్లు మా కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. కాబట్టి ఆ రోడ్లన్నీ కూడా మన పవన్ కళ్యాణ్ గారు అడిగి ఆ రోడ్లన్నీ కూడా బాగు చేసుకోవడం నిజంగా భావిస్తున్నాం. అవన్నీ కూడా నెరవేరుతాయని ఆశిస్తాం. సార్, ముఖ్యంగా కూటమి నాయకులు ఏదైతే ఉందో సక్సెస్ సభలు నిర్వహించుకోవడానికి అర్హత లేదు అంటూ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నట్టు. అది ఒక సాక్షి అనేది వాళ్ళ విష ప్రచారానికి పూనుకున్నారు. అలాంటి విష ప్రచారాన్ని మేము తిప్పకొట్టగలుగుతాం. ఎందుకంటే ప్రజలు కూడా చాలా అలర్ట్గా ఉన్నారు. అలాంటి ప్రజలు అలాంటి ప్రకటనలు కూడా ఎవరు నమ్మరు. ఎందుకంటే మీరే కళ్ళతో చూస్తున్నారు. సూపర్ 6 ఏదైతే పథకాలు అన్నీ కూడా ప్రజలకు అన్నీ కూడా అందిస్తూ వస్తున్నాం. అదేదో దాచిపెట్టి పెట్టిలో పెట్టి మేము ఇచ్చామని చెప్పుకోవడం కాదు. ఓపెన్గా పబ్లిక్గా అందరికీ ఇస్తూ ప్రజలందరూ కూడా మేమేమన్నా ఏదైతే సుపరిపాలనలో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి తిరిగాం. ఆ రోజు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు, చాలా ఆనందం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు సూపర్ 6 సూపర్ హిట్ సభ పెట్టబోతున్నాం ఇక్కడ. సార్, ఎంతమంది ముఖ్యంగా చంద్రబాబుతో పాటుగా నాయకులు ఇంకా ఎంతమంది వచ్చే అవకాశం? మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు, అలాగే ఎంపీలు, అలాగే ఎమ్మెల్సీలు, మరి కూడా ప్రజాప్రతినిధులు అంతా కూడా మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆ రోజు ఇక్కడికి రాబోతుంది. ఒక 3,50,000 మంది జనాభా అనుకుంటున్నాం. మరి ఇంకా దాటొచ్చు, ఇంకా ఎక్కువగానే రావచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఉన్నారు రావడానికి ఈ సభకు అనేది తెలియజేస్తున్నారు. ఫైనల్గా కూటమి ప్రభుత్వం మహిళలను దృష్టిలో పెట్టుకొని అన్ని మేము అభివృద్ధి పనులు చేస్తున్నాం, ముఖ్యంగా ఫ్రీ బస్ వరకు కూడా. ఇటువంటి పరిస్థితుల్లో మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా నిన్ననే నేను కళ్యాణదుర్గంలో చూశాను. చాలామంది మహిళలు మాకు ప్రత్యేకమైన బస్సులు వేయాలి, మేము కూడా సభకు వస్తామని తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా మహిళలు 1,00,000కు తగ్గకుండా మహిళలు వస్తారు. ఖచ్చితంగా 1,00,000 మంది పైగానే మహిళలు ఉండే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చెప్తున్నటువంటి విషయం. మొత్తం మీద అయితే మాత్రం అనంతపురంలో 10వ తేదీన జరగబోయేటటువంటి ముఖ్యమంత్రి సభకు దాదాపు అందరూ ప్రజానాయకులు రాబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన నేపథ్యంలోనే ఈరోజు సూపర్ హిట్ సూపర్ సక్సెస్ అనే వేదికను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఖచ్చితంగా దాదాపు 40 సంవత్సరాల క్రితమే ఎప్పుడు జరిగినటువంటి ఈ సభ, రాష్ట్ర సభ ఈసారి జరగబోతుంది. కాబట్టి ఖచ్చితంగా మహిళలు స్వచ్ఛందంగా, ముఖ్యంగా మహిళలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో మహిళలు కూడా దాదాపు 1,00,000 మందికి పైగానే ఇక్కడ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. అందులో వారు స్వచ్ఛందంగా మాకు వెహికల్స్ని అరేంజ్ చేస్తే మేము వస్తామని కూడా వారు చెప్తున్నారు అని చెప్పేసి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకెనాయుడు, ఆర్టీవీ, అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.